ఈవేళ ఒకటే చెప్తా ఉన్నా, తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు. ఇదంతా ఒక కుట్రే. ఏ కరుణాకర్ రెడ్డి, ఏ సుబ్బారెడ్డి బాబాయ్, చుక్క పాలు కూడా వాడద్దు. కేజీకి 25 రూపాయలు లంచం నా టేబుల్ మీద ఉండాలా. పామాయిల్లో కెమికల్స్ కలుపుతారో ఏం కలుపుతారో నాకు తెలీదు. ఆ వాసన ఊరంతా రావాలా. ఆవు సరిగ్గా గడ్డి తినకపోయినా నెయ్యి వాసన మారుతుంది తప్ప కల్తీ జరగలేదు. నా హయాంలో స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం చేయించిన. ధర్మారెడ్డి, టెండర్లు మనోళ్ళకి ఇవ్వాలా. 250 కోట్ల టార్గెట్. ఎన్ని రసాయనాలు కలుపుతారో కలపండి. నెయ్యి మాత్రం బంగారు రంగులో పచ్చగా మెరవాలా. త్వరగా కలవండి. భక్తులారా, నెయ్యి కల్తీ ఆరోపణలు నమ్మకండి. ఆవులకు పచ్చగడ్డి తక్కువైతే నెయ్యిలో కొవ్వు శాతం మారుతుందని శాస్త్రవేత్తలే చెప్తా ఉన్నారు. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఒరే, పాలే లేకుండా 60 లక్షల కల్తీ నెయ్యి తయారు చేయడంలో బోలే బాబా డైరీ ఎక్స్పెక్ట్. వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చేయండి. 20 కోట్ల లడ్డూలు తయారు చేయాలా. 250 కోట్ల కమిషన్ రాకపోతే మిమ్మల్ని నరకానికి పంపిస్తా. ఏ